ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు 2026 సంవత్సరంలో అసలు గృహయోగం ఉందా లేదా అని అడుగుతున్నారు. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మొట్టమొదటిగా మీకు అర్ధాష్టమి శని నడుస్తుంది. చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఏమంటే అర్ధాష్టమి శని నడుస్తుంది కదా, ఈ సమయంలో గృహం కొనుక్కోవచ్చా? కొనుక్కునేలా చేస్తుంది గ్రహం చెప్పాలంటే. ఎందుకంటే ఈ 4వ స్థానంలో ఉండే శని ఎప్పుడూ కూడా మనకి శ్రమనిచ్చే కారకుడు. అంటే దేంట్లో ఇవ్వాలి శ్రమ? ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, కట్టేటప్పుడు ఆ కింద ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు సతాయించడం కానివ్వండి, అంటే వాళ్ళు మాటికి ఇదిగో వస్తున్నాను రాకపోవడం, వర్క్ స్లో డౌన్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మరి గురుబలం ఎప్పటి నుంచి ఉంది, అసలు గృహం కొనుగోలు చేయడానికి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ వీడియో ఎండింగ్ అంటే వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే గురుబలం మాత్రం మీకు జూన్ మాసం నుంచి, అంటే 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు పరిపూర్ణంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే గురుబలం ఉంది కానీ ఎక్కడో అవుతుంది. దీనికి కారణం ఏమిటి? ఒకటి అర్ధాష్టమ శని. కాబట్టి మీరు నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు శని రాహుకు సంబంధించిన దానాలు ఇస్తూ ఉండాలి. అంటే నువ్వులు మినుములు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. అలాగే 4th హౌస్ అనేది గృహం ఒకటే కాకుండా వాహన స్థానంగా కూడా చెప్తారు. కాబట్టి ఓన్ డ్రైవింగ్, మీకు మీరే డ్రైవ్ చేసుకుని వెళ్ళేటప్పుడు కొంచెం ఈ మంచు బాగా చీకటి ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి. అదేవిధంగా మరి గృహయోగం అనేటువంటిది ఉందండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే గృహం ఉంది కానీ అందులోకి వెళ్ళలేకపోతున్నాం, ఇంకో దగ్గర ఎక్కడో మాటిమాటికి రెంట్కి ఉండాల్సి వస్తుంది, లేనట్లయితే మా పూర్వీకులు ఉంది మాకు రావట్లేదు, లేనట్లయితే మేమే కట్టుకుందాం డబ్బులు పట్టుకుని తిరుగుతున్నాం దొరకట్లేదు అంటూ ఉంటారు. మనీకి లోటేం లేదు కానీ మాకు గృహం దొరకట్లేదు అంటారు. దానికి కారణం ఏమిటి అంటే మీ పర్సనల్ చార్ట్ లో ఎక్కడో గృహయోగం స్ట్రక్ అయ్యే యోగం ఉంటుంది. దానికి మీరు ఏం చేయాలి? నవగ్రహాల్లో పర్టికులర్ గా చంద్రగ్రహము కుజగ్రహం అని ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చంద్రుడు కుజుడు, ఈ చంద్ర కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఏ రోజుల్లో చేయాలి? మంగళవారము, సోమవారము, బుధవారం, ఈ 3 రోజులు దీపారాధన చేసి మీరు అదేవిధంగా 4వ స్థానంలో శని కూడా ఉన్నాడు కాబట్టి శనికి తైలాభిషేకము మరియు గోవులకి బెల్లము తినిపిస్తూ మీ యొక్క ప్రయత్నం మీరు చేస్తూ, మీకు దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయం కానీ లేకపోతే నరసింహస్వామిది కానీ దక్షిణామూర్తి కానీ ఇలా ఏదైనా ఆలయం ఉన్నట్లయితే, అయితే మీరు ఇది ఓన్లీ గృహయోగం కోసమే. మీరు జనరల్ గా రెగ్యులర్ గా చేసుకోవాల్సింది మాత్రం ధనస్సు వారు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి మీరు ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ కూర్చొని మీరు గనక మణిద్వీప వర్ణాన్ని గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. మీ పేరు లో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆ నుంచి అమ్మహ, మీ పేరు ఆ నుంచి అమ్మహ లోపల ఉందనుకోండి. అంటే ఆ అంటే ఆదిత్య, లేకపోతే ఆదినారాయణ, ఈ అంటే ఈశ్వరు, ఊ అంటే ఉదయ్ కుమార్, లేకపోతే ఊహ, ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా. ఆ మొదటి అక్షరం గనక ఆ నుంచి అమ్మహ లోపల ఉంటే మీకు తూర్పు మధ్య ద్వారము, సింహద్వారాలు, ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు మధ్య సింహద్వారము, దక్షిణ మధ్య సింహద్వారము, ఉత్తర మధ్య సింహద్వారాలు మీకు పనికి వస్తాయి. మీకు పడమర ఈశాన్యం పనికిరాదని గుర్తుపెట్టుకోండి. కక్క గగ అక్షరాలు కనుక మీకు మొదటి అక్షరం అయినట్లయితే మీకు ఆగ్నేయము, ఉత్తరము, ఈశాన్యం పనికొస్తుంది. పనికొచ్చేవి చెప్పేస్తాను, ఇంక మళ్ళీ ప్రత్యేకంగా పనికిరాని కాకుండా. చాచా జాజా కనుక ఉన్నట్లయితే దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంట్రల్ డోర్ అనేది స్వవర్గ అవుతుంది, ఈస్ట్ సెంట్రల్ డోర్ అనేటువంటిది సప్తమ వర్గ అవుతుంది, నార్త్ ఈస్ట్ అనేటువంటిది షష్టమ వర్గ అవుతుంది. సో ఈస్ట్, సౌత్, నార్త్ ఈస్ట్. అదేవిధంగా టాటా డాడా అక్షరాలతో మీ పేరుంది ఉదాహరణకి. అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈ వాయువ్యము, అదేవిధంగా ఆగ్నేయము, తూర్పు పనికొస్తాయి. అంటే నార్త్ వెస్ట్, నార్త్ సౌత్ ఈస్ట్, సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది. అదేవిధంగా తాత దాదాన, తమను, నా పేరు నానాజీ, ఈ పేర్లకి ఏంటంటే పడమర సింహద్వారం, పడమర మధ్య సింహద్వారము, ఉత్తరము, దక్షిణము, ఆగ్నేయం పనికి వస్తుంది. వీళ్ళ పొరపాటును కూడా తూర్పు, ఈశాన్యం పనికి రాదు, గుర్తుపెట్టుకోండి.
ఇక పాప బాబమ్మ అనుకోండి, వారికి వాయువ్యము ఈశాన్యము పనికొస్తుంది, అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికొస్తుంది. వాళ్ళకి నార్త్ సెంటర్ డోర్ అనేది న్యూట్రల్ అవుతుంది, బట్ పొరపాటును కూడా ఈస్ట్ సెంటర్ డోర్ కానీ సౌత్ ఈస్ట్ కానీ తీసుకోకూడదు. ఇక యారాలావ అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో అంటే యారాలావ అంటే యా అంటే యాదమ్మ యాదయ్య, లేకపోతే రా అంటే రమేష్ రాము, లా అంటే లావణ్య, ఇట్లా చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము, తూర్పు మధ్య ద్వారం, పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది. ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది. పొరపాటును కూడా మీరు సౌత్ ఈస్ట్ కానీ సౌత్ కానీ అస్సలు తీసుకోకూడదు, నార్త్ వెస్ట్ కానీ. ఇక శేషాసహ అక్షరాలతో ఉన్నట్లయితే అంటే శేషగిరిరావు, హరిణి, హిరణ్య, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి. వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహద్వారం కానీ నార్త్ వెస్ట్ సింహద్వారం కానీ తీసుకోవాలి. దీంతో పాటు మీ పర్సనల్ చార్ట్ లో రాహుకేతువులు ఎక్కడున్నారు, శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్ లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో, మీరు ఏదైతే ప్లాన్ చేసుకుని ఉంటారో, ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది, పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది. ఇదొకటి. రెండవది, ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి. చాలా మంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం, మళ్ళీ కష్టాలు రావడం, అమ్మేయడం జరుగుతుంది. అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి. అసలు ఇక్కడ 3 విషయాలు చూడాలి. ఒకటి, మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా, గృహం కానీ వాహనం కానీ వస్తువు బంగారం కానీ స్థలం కానీ గుర్తుపెట్టుకోండి. అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీదో, మీ పిల్లల పేర్ల మీదో, లేదు మీకు ఇంకా వివాహం లేదు మీ తల్లిదండ్రుల పేర్ల మీదో కొనుక్కోండి. ఇంకోటి, భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరు చూసుకోవాలి. అలా కాదండి మా హస్బెండ్ తో సంబంధం లేకుండా నేను సపరేట్ గా కొనుక్కొని నేను రెంట్లకి ఇచ్చుకుంటానప్పుడు భార్య పేరు మీద తీసుకోవచ్చు, వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు. అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికి కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకు అంటే ఇక్కడ మీ తదనంతరం మీ పిల్లలకి మీ మనవాళ్ళకి ఇస్తారు కాబట్టి వాళ్ళ పేర్లో కూడా కలిసి వచ్చేది తీసుకుంటే ఇంకా మంచిది. ఇక మరొక విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు, ఆ డిజైర్ నెరవేరాలి అనుకున్నప్పుడు, మీరు మీ ఇంట్లో వాస్తుపరంగా మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్ లో, మాస్టర్ బెడ్రూమ్ లో వెస్ట్ వాల్ కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా స్క్వేర్ లో దంటించి అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పెట్టి అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి కింద నీట్ గా రాసి మీరు మణిద్వీప వర్ణన రెగ్యులర్ గా రోజు చేయండి. మీరు ఎంత రోజు మీరు మణిద్వీప వర్ణన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గోచారంలో గనక ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్ గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే గోచారంలో 12వ స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్, 4వ స్థానం మీద బ్యాడ్ ట్రాన్సిట్ ఉంది, అప్పుడు గృహం కానీ వాహనం కానీ, శుక్రుడి మీద బ్యాడ్ ట్రాన్సిట్ ఉంది, పర్టికులర్ గా వాహనం కట్టిన గృహం కొనుక్కోవడం, లేదు కుజుడి మీద బ్యాడ్ ట్రాన్సిట్ ఉంది, అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా 100% మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు. శ్రీమాత్రే నమః.